ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక న్యూట్రల్ బాడీ, ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక న్యూట్రల్ బాడీ, ఈరోజు సిబిఐ ఒక మన ఏజెన్సీ. ఇటువంటి ఏజెన్సీలన్నింటినీ ఉపయోగించి ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ మనుగడ లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది. ఈరోజు బీజేపీ ఇంకొకటి, ఈరోజు మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినట్టు బీజేపీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ ఛానళ్ళు మొత్తం కూడా అంబానీల అదానీల చేతిలో పెట్టి మనం పొద్దున్న లేస్తే ఏం చూడాలనో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. మరి ఎందుకో ఎన్నికలప్పుడు ఎన్నికల ముందే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి. అసలు వీటిని ఎందుకు నియంత్రణ చేస్తలేరు? టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు ఎన్నికల ముందు రోజు, టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు పుల్వామా లాంటివి 2019 ముందే ఎందుకు అవుతున్నాయి? నిజంగానే ఎవరైనా చేస్తే ఎందుకు ఆపలేకపోతున్నాం? దీని వెనుక ఏం కుట్ర ఉంది? ప్రతి ఎన్నిక ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ లేని పరిస్థితి వస్తుంది. ఇలా బీహార్ ఎన్నికలలో ఓటమికి కారణం సామవేద దండోపాయాలు ఉపయోగించి భారతదేశంలో పుటిన్ మాదిరిగా, రష్యాలో పుటిన్ ఏ మాదిరిగా చేస్తుండో నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో కూడా రెజల్యూషన్ చేసి ఆయన 2036 దాకా ప్రెసిడెంట్గా ఉండాలని తీర్మానం చేసుకుంటూ, గతంలో అటువంటి లానే లేకుండే. కాబట్టి ఇవాళ ఈ దేశంలో కూడా మేము ఎట్టి పరిస్థితుల అధికారం ఉండాల్సిందే. మా అధికారాన్ని నిలదొక్కుకోనికే దేనికైనా మేము రెడీ. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామన్న ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈరోజు ఆల్రెడీ నిన్న ఒక కమిటీ వేసిర్రు. ఆ కమిటీలో ఒక్క కాంగ్రెస్ మెంబర్ కూడా లేరు. వాళ్ళే మన ఒరిస్సా నుంచి ఒక కమిటీ వేసి చైర్మన్ వేసి వాళ్ళంతలో వాళ్ళే కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్లు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు, జాయింట్ యాక్షన్ కమిటీ వేసి. నేను అనేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎలాగో మేము మిమ్మల్ని తోసుకొని పోతాం, మీరు ఉన్నా లేకున్నా మేము ఏదైనా చేస్తామన్న ఒక ధోరణిలో ఇవాళ ప్రజల తీర్పును పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే ఈరోజు బీఆర్ ఎన్నికలు ఓడిపోయినాం. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే విధంగా ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ చేసిందో భారతదేశ వ్యాప్తంగా కూడా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పోల్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఓటర్ ఇంటికాడ ఉన్న తెచ్చుకొని ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కూడా ఈ యొక్క ఎన్నికను ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా రానున్న రోజులలో ఒక స్ట్రాంగ్ బేస్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఈ యొక్క బీఆర్ ఎన్నికలు కూడా ఇప్పుడున్న రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఛాలెంజ్కి గురి చేసింది. కాబట్టి డెఫినెట్గా దీని మీద అధ్యయనం చేసి ముందుకెళ్తాం.